కాళేశ్వరం నిజంగా తెలంగాణలో వరి పంట ఉత్పత్తి బాగా పెరిగింది. అది కాళేశ్వరం వల్లే పెరిగిందట. వరి ఉత్పత్తి అంతటా పెరిగింది తెలంగాణలో. కాళేశ్వరం లేని దగ్గర మా చెవులలో కూడా పెరిగింది. కాళేశ్వరం లేని దగ్గర అంతటా పెరిగింది. అది కూడా ఇడిచిపెట్టు. ఇప్పుడు కాళేశ్వరం పనిచేస్తలేదు కదా, పనిచేస్తలేదు కదా, మేడిగడ్డ దసికిపోయింది కదా. అయినా కూడా రికార్డు వరి ప్రొడక్షన్ కాళేశ్వరం పని చేయనప్పుడు అయింది. ఏది పోయిన సంవత్సరము 2,80,00,000 టన్నులు ఉత్పత్తి. ఎన్నడూ కాలేదు. కేసీఆర్ 10 ఏళ్ళు అయింది కాలేదు. అన్నిట్లో హైయెస్ట్ కాళేశ్వరం పంచెన్నది. అంతకంటే పెద్ద సువ్వుతూ ఎవరికి అవసరం లేదు. కాళేశ్వరం వల్ల ఎవరికి లాభం కాలేదు. రాష్ట్రానికి నష్టమైంది. ప్రజాస్వామ్యం దోసుకున్నారు. ఇదే అయింది కానీ రైతులకు అసలు నష్టం కాలేదు. ప్రతి ఎన్ని దిక్కు నుంచి చూసినా కూడా కాళేశ్వరంలో ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి. స్కామ్ లిట్స్ పెట్టు. ఒక్క న్యాయ పైసా చేయకుండా, ఒక ఇంజనీర్, ఒక కాంట్రాక్టర్, ఒక పాలిటీషియన్ న్యాయ పైసా తీసుకోకుండా చేసినా కూడా ఇది నాశనం అవుతుండే. ఎందుకంటే ఎవడన్నా ఓ బ్రిడ్జ్ కట్టినామనుకో, 100 కోట్ల బ్రిడ్జ్ కట్టినామనుకో, అది 200 కోట్లు టెండర్ వేసి ఇచ్చేస్తారు. అంటే 100 కోట్ల దోసుకున్నట్టు కదా. కానీ ఆ తక్కిన 100 కోట్లతో బ్రిడ్జ్ అనేది ప్రజలు వాడుతున్నారు కదా. ఇది లక్షలు తుంగలో తొక్కినట్టు. 1,00,000 కోట్లది. అండ్ ఒక్క పైసా లాభం అయితే లేదు. అంటే కవిత మాట్లాడుతూ 1,00,000 కోట్ల పనే కాలేదు,